వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు కోసం జగన్ రెడ్డి అడుగులో తాను ఒక భాగమై కష్టపడితే తనను గుర్తించలేదని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కులాల ఐక్యత కోసం తాను అహర్నిశలు కష్టపడ్డానని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బీసీ సమైక్య వేదికలో పాల్గొనాలని ఆయన బీసీలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డిది స్వభావం మనుషులను వాడుకుని యూజ్ అండ్ త్రోగా చేసే గుణం ఉన్నవాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ రెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్ర బీసీలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ముఖ్య ఉద్దేశం మరి ఈ రోజున వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గ పరిపాలనకి చరమగీతం పాడే టైం దగ్గరలోనే వచ్చింది. ఎందుకంటున్నానంటే రాష్ట్రంలో బీసీల తరఫున ఒక పెద్ద దిక్కు అయినటువంటి జంగా కృష్ణమూర్తి గారిని నమ్మించి మోసం చేసిన ఘనత ఈ వైసీపీ పార్టీది. ఎలాగంటే 2019లో జంగా కృష్ణమూర్తి గారిని నర్సాపేటలో ఒక సభ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జంగా కృష్ణమూర్తి అన్నకి నాతో పాటు క్యాబినెట్లో స్థానం కల్పిస్తాను, నా పక్కనే కూర్చోబెడతానన్నటువంటి వ్యక్తి ఈరోజు జంగా కృష్ణమూర్తి గారిని పక్కన పెట్టి ఈరోజు విసిరి పక్కన పడేశారు. మరి జంగా కృష్ణమూర్తి గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి వైసీపీ పార్టీని అధికారంలో తీసుకురావడం కొరకు చాలా కృషి చేశారు. అది రాష్ట్రం మొత్తం కూడా తెలుసు. అలాంటి పెద్ద వ్యక్తికే ఈరోజు వైసీపీ పార్టీలో దిక్కు లేకపోతే సామాన్య బీసీల పరిస్థితి ఏంటని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము వైసీపీ పార్టీని.